జాకోబియన్ మ్యాట్రిక్స్‌లో మీకు స్క్రీన్ పైన సెకండ్ ఎగ్జాంపుల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. లాస్ట్ ఎగ్జాంపుల్ 1లో మనం యూ అండ్ వీని మాత్రమే చూసాం. కానీ ఈ ఎగ్జాంపుల్‌లో యూవి, డబ్ల్యూ కూడా ఇచ్చాడు. ఓకేనా? యూవి యూవి ఒకటే ఇస్తే మనం ఈ 4 తీసుకున్నాం లాస్ట్ ఎగ్జాంపుల్‌లో. కానీ ఇక్కడ యూవి, డబ్ల్యూ ఇచ్చినప్పుడు యూవి, డబ్ల్యూ ఇచ్చి జాకోబియన్ మ్యాట్రిక్స్‌ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఓకేనా, జాకోబియన్ మ్యాట్రిక్స్ యొక్క డెట్ని మనం ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మీరు ఇలా తీసుకోవాలి డెట్ని. డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, డో యూ బై డో జెడ్, అలా మొత్తం వీకి డబ్ల్యూకి కూడా తీసుకోవాలన్నమాట. సేమ్ లాస్ట్ ఫార్ములానే, కాకపోతే లాస్ట్ టైం 2 వేరియబుల్స్ ఇచ్చాడు, ఇక్కడ 3 వేరియబుల్స్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 9 వచ్చాయి. లాస్ట్ టైం 2 వేరియబుల్స్ ఇచ్చాడు కాబట్టి 4 వచ్చాయి, ఇక్కడ 3 వేరియబుల్స్ ఇచ్చాడు కాబట్టి 9 వచ్చాయి అన్నమాట. ఈ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే డో యూ బై డో ఎక్స్. డో యూ బై డో ఎక్స్ అంటే యూని ఎక్స్తో డెరివేటివ్ చేయాలి. యూని ఎక్స్తో డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ డెరివేటివ్ 1 కాబట్టి 1 ఇంటూ వైజెడ్ అవుతుంది. డైరెక్ట్ వేసేసాను, ఇక్కడ 1 అని రాయలేదు. 1 ఇంటూ వైజెడ్ అంటే వైజెడ్ కాబట్టి డైరెక్ట్ వైజెడ్ రాశాను. ఎందుకంటే డో యూ బై డో ఎక్స్ అంటే ఎక్స్తో డెరివేటివ్ చేస్తున్నాం మనం. యూని ఎక్స్తో డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ డెరివేటివ్ 1 కాబట్టి 1 ఇంటూ వైజెడ్ ఎంత? వైజెడ్. నెక్స్ట్ యూని దేంతో చేయాలి? వైతో చేయాలి. యూని వైతో చేయాలంటే ఎక్స్జెడ్ అలాగే ఉంటాయి. ఆ వై వాల్యూ ఏమవుతుంది? వై డెరివేటివ్ ఎంత? 1 కాబట్టి ఎక్స్జెడ్ ఇంటూ 1 ఎంత? ఎక్స్జెడ్ కాబట్టి డైరెక్ట్ ఎక్స్జెడ్ రాశాను. అలానే డో యూ బై డో జెడ్ అంటే యూని జెడ్తో డెరివేటివ్ చేయాలి. యూని జెడ్తో డెరివేటివ్ చేయడం అంటే అర్థం ఏంటి? ఎక్స్వై అలాగే ఉంటుంది. జెడ్ డెరివేటివ్ ఎంత? 1 కాబట్టి ఎక్స్వై అని రాశాను అనమాట. ఓకేనండి, అర్థమైందా? తర్వాత అలానే డో వి బై డో ఎక్స్ చేశాను. డో వి బై డో ఎక్స్ చేసినప్పుడు ఇక్కడ ఎక్స్వై డెరివేటివ్ ఎంత అవుతుంది? ఎక్స్ డెరివేటివ్ 1, వై డెరివేటివ్ ఎక్స్ డెరివేటివ్ 1 అవుతుంది, వై అలా ఉంటుందన్నమాట. కాబట్టి 1 ఇంటూ వై ఎంత? వై, అది ఇక్కడ రాశాను. ఓకేనా? ఏమైనా ఫాస్ట్గా చెప్తూ ఉంటే మీరు వీడియో వెనక్కి వెళ్ళి చూడండి. డో వి బై నెక్స్ట్ డో వి బై డో ఎక్స్లోనే ఇది డో వి బై డో ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ ఉంది, ఇందులో ఎక్స్ ఉంది. ఈ టర్మ్లో ఎక్స్ లేదు కాబట్టి ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ ఇందులో ఈ టర్మ్లో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ డెరివేటివ్ ఎంత? 1. ఈ టర్మ్లో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ డెరివేటివ్ ఎంత? 1. 1 ఇంటూ వై 1 ఇంటూ జెడ్ అంటే ఆన్సర్ ఏమవుతుంది? వై ప్లస్ జెడ్ అవుతుంది. ఈ మిడిల్లో ఉన్న వైజెడ్ 0 అయిపోతుంది కాబట్టి ఇది వై ప్లస్ జెడ్. అలానే డో వి బై డో వై చేసినప్పుడు దీన్ని వైతో చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇందులో వై లేదు కాబట్టి జెడ్ఎక్స్ డెరివేటివ్ 0 అయిపోతుంది. ఈ రెండింటిని వైతో డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్. వైతో డెరివేటివ్ చేస్తే వై డెరివేటివ్ 1, ఎక్స్ ఇంటూ 1 ఎక్స్. ఇక్కడ వై డెరివేటివ్ 1 కాబట్టి 1 ఇంటూ జెడ్. కాబట్టి వి ఈక్వల్ డో వి బై డో వై ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ జెడ్. ఇప్పుడు వీని దేంతో చేయాలి? జెడ్తో చేయాలి. వీని జెడ్తో డెరివేటివ్ చేయాలంటే ఈ ఫస్ట్ టర్మ్లో జెడ్ లేదు కాబట్టి ఫస్ట్ టర్మ్ 0 అయిపోతుంది. ఓకేనా? ఈ సెకండ్ టర్మ్లో జెడ్ ఉంది, దాని పక్కన వై ఉంది. జెడ్ డెరివేటివ్ 1 కాబట్టి ఇక్కడ వై ఇంటూ 1, ఈ టర్మ్లో వై ఉంటుంది ఆన్సరు. ఇక్కడ జెడ్ డెరివేటివ్ 1 కాబట్టి 1 ఇంటూ ఎక్స్ కాబట్టి ఎక్స్ ఉంటుంది. అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది? వై ప్లస్ ఎక్స్ అవుతుంది అనమాట. ఓకేనా? మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని తీసుకువెళ్ళి మనం ఈ పైన ఉన్నటువంటి మ్యాట్రిక్స్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? ఇంకా మనం ఫైండ్ అవుట్ చేసి ఈ లాస్ట్ 3 ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేశారో మనం చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, డబ్ల్యూ ఎంత ఇచ్చాడు? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇచ్చాడు. డో డబ్ల్యూ బై డో ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ డెరివేటివ్ 1 కాబట్టి 1 ఉంటుంది, వై డెరివేటివ్ 0, జెడ్ డెరివేటివ్ 0 కాబట్టి డో డబ్ల్యూ బై డో ఎక్స్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. అలానే డో డబ్ల్యూ బై డో వై కూడా 1 అవుతుంది. ఎందుకు? ఎక్స్ డెరివేటివ్ 0, జెడ్ డెరివేటివ్ 0, వై డెరివేటివ్ 1 కాబట్టి దీని వాల్యూ కూడా 1 వస్తుంది. దీని వాల్యూ కూడా సిమిలర్గా ఈ రెండు ఎలా అయితే మనకు 1లో వచ్చాయో డో డబ్ల్యూ బై డో జెడ్ కూడా ఈ రెండు 0 అయిపోతాయి కాబట్టి ఈ జెడ్ వాల్యూ జెడ్ డెరివేటివ్ 1 కాబట్టి డో డబ్ల్యూ బై డో జెడ్ కూడా ఎంత వస్తుంది? 1 వస్తుంది. అది మీకు నెక్స్ట్ పిక్లో చూపిస్తాను, చూడండి. స్క్రీన్పై కనిపిస్తున్న ఈ పిక్లో చేశాను ఆల్రెడీ, చూడండి. డో డబ్ల్యూ బై డో ఎక్స్ ఈ 3 చేశాను. ఇప్పుడు నాకు వచ్చినటువంటి 9 వాల్యూస్ని తీసుకువెళ్ళి ఈ మ్యాట్రిక్స్లో సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనా? సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది?
దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలి, డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి, డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాంటి మ్యాట్రిక్స్కి మనం లాస్ట్ ప్రాబ్లంలో డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం. ఫార్ములా ఏంటి, జస్ట్ ఏడి మైనస్ బీసీ. కాకపోతే ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకు, 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. లాస్ట్ టైం 4 ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఏడి మైనస్ బీసీ అని రాసాం. కానీ ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి. దిస్ ఈజ్ ఏ 3/3 మ్యాట్రిక్స్. లాస్ట్ ఉన్న మ్యాట్రిక్స్ ఏంటి, 2/2 మ్యాట్రిక్స్. ఇదేంటిది 3/3 మ్యాట్రిక్స్. కాబట్టి 3/3 మ్యాట్రిక్స్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే, ఇక్కడ ఏదైతే టర్మ్ ఉందో ఆ టర్మ్ని ఫస్ట్ ఇక్కడ రాయాలి. ఓకే, ఆన్సర్ చేస్తున్నాం అనమాట. దీన్ని డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తున్నా. ఫస్ట్ ఉన్న వైజెడ్ని ఇక్కడ రాయాలి. తర్వాత ఏం చేయాలంటే, వైజెడ్ ఉన్నటువంటి కాలంని, అలానే వైజెడ్ ఎక్కడైతే ఉందో ఆ రోని ఇక్కడ క్లోజ్ చేసేయాలి. ఈ వైజెడ్ ఉన్నటువంటి కాలంని, ఈ వైజెడ్ ఉన్నటువంటి రోని క్లోజ్ చేసేస్తే ఇప్పుడు ఈ 4 కదా మిగిలాయి. దీనికి ఏడి మైనస్ బీసీ అని తీసుకోవాలి. అంటే ఎక్స్ ప్లస్ జెడ్ ఇంటూ 1 అంటే ఎక్స్ ప్లస్ జెడ్, డైరెక్ట్ రాస్తాను ఇక్కడ, మైనస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ 1 అని చెప్పి ఇక్కడ రాసుకోవాలి. వై ప్లస్ ఎక్స్ ఇంటూ 1 అంటే వై ప్లస్ ఎక్స్ అయిపోయింది. తర్వాత ఈ మిడిల్లో ఉన్న ఈ టర్మ్ ఎప్పుడైనా సరే మిడిల్లో ఉన్న టర్మ్కి ఎప్పుడు కూడా మనం మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి, ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏం ప్లేస్ చేశాను, మైనస్ ప్లేస్ చేశాను. ఓకేనండి, మైనస్ ఎక్స్జెడ్ అని రాసుకొని తర్వాత ఎక్స్జెడ్ ఉన్నటువంటి కాలంని, ఎక్స్జెడ్ ఉన్నటువంటి రోని క్లోజ్ చేసేయాలి. అప్పుడు ఏ 4 ఉంటాయి, ఈ2 అలానే ఈ2 ఉంటాయి. వీటికి ఏడి మైనస్ బీసీ అప్లై చేయాలన్నమాట. వై ప్లస్ జెడ్ ఇంటూ 1 అంటే వై ప్లస్ జెడ్, మైనస్ 1 ఇంటూ వై ప్లస్ ఎక్స్ అంటే వై ప్లస్ ఎక్స్ రాశాను. అయిపోయింది. తర్వాత ప్లస్ ఈ రెండింటికి రాస్తాం కదా. ఇప్పుడు థర్డ్ వన్ ఎక్స్వైకి ఏం చేయాలి, ఎక్స్వై ఇంటూ అని చెప్పి ఎక్స్వై ఉన్నటువంటి ఈ కాలంని, ఎక్స్వై ఉన్నటువంటి ఈ రోని ఏం చేయాలి, క్లోజ్ చేయాలి. చూడండి, ఎక్స్వై అని రాసి ఆ రెండింటిని క్లోజ్ చేశాను. తర్వాత ఏం చెప్పాను, వై ప్లస్ జెడ్ ఇంటూ 1 అంటే వై ప్లస్ జెడ్ రాశాను, మైనస్ ఎక్స్ ప్లస్ జెడ్ ఇంటూ 1 అంటే ఎక్స్ ప్లస్ జెడ్ రాశాను. తర్వాత ఇక్కడ ఏముంది, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్, మైనస్ ఇంటూ చేస్తే మైనస్ అయిపోతుందిగా, మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్, అలాగే ప్లస్ వై మైనస్ వై, ప్లస్ జెడ్ మైనస్ జెడ్, ఇవన్నీ క్యాన్సిల్ చేశాను. క్యాన్సిల్ చేస్తే ఏం మిగిలింది, వై జెడ్ ఇంటూ ఇక్కడ జెడ్ మైనస్ వై, మైనస్ ఎక్స్ జెడ్ ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్, ప్లస్ ఎక్స్ వై ఇంటూ వై మైనస్ ఎక్స్ రాశాను. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఇది రీసెంట్గా వచ్చినటువంటి జూన్ 2025 రీసెంట్గా రాసినటువంటి R20 రెగ్యులేషన్ స్టూడెంట్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చింది. ఓకేనండి, థ్యాంక్ యూ.